కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. కర్నూలు బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబం సజీవ దహనమైన సంగతి తెలిసిందే. రమేష్, అతని భార్య అనూష, వారి పిల్లలు శశాంత్, మన్విత మృతదేహాలు ఆదివారం గోళ్లవారిపల్లె గ్రామానికి చేరాయి. సోమవారం 4 మృతదేహాలకు గోళ్లవారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి బంధువులు వచ్చారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత వారంతా కారులో గోళ్లవారిపల్లె నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా జలదంకిలో కారు ప్రమాదానికి గురైంది. టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి కల్వట్టును ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అంబులెన్స్కి ఫోన్ చేసి క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ నొప్పి ఇక్కడ పంపించారు ఇది చేస్తే మీకు ఇమీడియట్లీగా వచ్చేది. Yes,